మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ సమన్లు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్య కేసు నిందితులు అరెస్ట్. ఛత్తీస్గఢ్ కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం ఏర్పడి 22 ఏళ్లు పూర్తయినందుకు వార్షికోత్సవాలు నిర్వహించాలని లేఖ. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరకేసు. రఘురామకృష్ణరాజుకు నోటీసులు. ఈ నెల 29న విచారణకు రావాలని ఆదేశం. కర్నూలు జిల్లాలో బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. విద్యార్థుల భోజనంపై ఆరా తీసిన కలెక్టర్. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యాన్ని కుప్పలుగా పోసి రైతుల ఆందోళన. ధాన్యం తరలింపులో అధికారులు జాప్యం చేస్తున్నారని నిరసన. తిరుపతిలో వైభవంగా శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర. స్వామివారి పాదాల చెంత లక్ష్మీ కాసుల హారాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేసిన టీటీడీ అధికారులు. గవర్నర్ తమిళసైని కలిసిన ఏపీ బీజేపీ నేతలు. జీవో నెంబర్ 3 వల్ల బీసీలు నష్టపోతున్నారని ఫిర్యాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నా. ధరణి పోర్టల్ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్. చిత్తూరు జిల్లాలో కడతట్లపల్లి గ్రామ శివారులో గజరాజుల హల్చల్. పంట పొలాలని పూర్తిగా ధ్వంసం చేసిన ఏనుగులు. రేపు రిలీజ్ కానున్న అల్లరి నరేష్ సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ట్రైబల్ ప్రాంతాల్లో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కథ ఉంటుందన్న అల్లరి నరేష్. కేరళలో పెరిగిన భక్తుల తాకిడి. ఈ ఏడాది కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు.